ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారు ఏ విధమైనటువంటి ఫలితాలను అనుభవించున్నారో తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 2, అవమానం 2. ముందుగా ఈ రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశి వారి సహజ లక్షణములు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. సుకుమారమైన మనస్తత్వం కలిగి ఉంటారు, సుఖ జీవనం చేయడానికి ఇష్టపడుతుంటారు, చక్కటి ప్రవర్తన కలిగి ఉంటారు, చురుకుదనం ఎక్కువ, ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు, గౌరవం, శుచి, శుభ్రత అధికంగా ఉంటాయి. వినోద విలాసాలు అధికముగా ఇష్టపడలేరు, అధిక సంచార ప్రియులు, క్రయ విక్రయాలందు అభిరుచి కలవారు, బంధు ప్రేమ, అభిమానవంతులు, ధనకాంక్ష అధికంగా ఉంటుంది, పొగడ్తకి లొంగిపోదురు, నిజాయితీ పరులు, అలంకార ప్రియులు వీరు. చిత్రమైన లక్షణములు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సంవత్సర ఆరంభంలో గురువు అష్టమంలో, తదుపరి నవమంలో ఉండడం వల్ల చక్కటి శుభయోగం గోచరిస్తుంది. తలిచినటువంటి కార్యములన్నీ కూడా నెరవేర్చుకుంటారు. మనసెందుకు సంతోషం తర్వాత ఏర్పడుతుంది. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తుంటారు. బంధువు మిత్రుల కలయిక ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి సమయం చెప్పుకోవచ్చు. అవివాహితులకి వివాహ ప్రాప్తిని చెప్పుకోవచ్చు. కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది. రావాల్సినటువంటి ధనం తర్వాత అందేటువంటి అవకాశం గోచరిస్తుంది. పెద్ద మొత్తంలో ధన సహాయం మీరు చేయకుండా ఉండడం మంచిది. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా హఠావిడిగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలకి జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవడం మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలంగా మారుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారాలందు మంచి లాభము, విద్యార్థులకు అంచనాకు మించినటువంటి ర్యాంకులు, మంచి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కాంక్షిస్తున్నటువంటి వారికి లభించేటువంటి అవకాశం ఉన్నాయి. మీ మంచితనము చూసి చాలా మంది మిమ్మల్ని ఆశ్రయించి సకాలంలో సందర్భానికి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. తులారాశి జాతకులు శుక్రవారం రోజున విష్ణుమూర్తి ఆరాధన చేయడం చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు.